గురువుగారు. పిల్లలు, రేపటి నుండి మీకు పరీక్షలు. నేను పరీక్షల అసలు అర్థం చెబుతాను. పరీక్షల అర్థం ఏమిటంటే శ్రద్ధగా చదవడం, బాగా రాసాక అమ్మను వెన్న అడగడం. వెన్న. పరీక్షల అర్థం ఏమిటంటే బాగా చదివింది గుర్తుపెట్టుకోవడం, మర్చిపోయినవి మళ్ళీ చదవడం, చదివిన తర్వాత మోదకాలు తినడం. పరీక్ష అంటే ఫలితాల గురించి ఆలోచించకుండా మన కష్టాన్ని నమ్ముకుని మరియు మన తప్పులని ఆత్మవిశ్లేషణ చేసుకోవడం. భలే పిల్లలు. కన్నయ్య ఏమో కష్టంలో తీపిదనాన్ని వెతుక్కున్నాడు, వినాయకుడేమో నేర్చుకోవడంలో, మరి రాముడేమో నిజాయితీని. ఇదే పరీక్షల అసలు అర్థం. గురువుగారు, పరీక్షల తర్వాత వెన్న మోదకాలు ఇస్తారు కదా? ఖచ్చితంగా దొరుకుతాయి, కానీ ముందు శ్రద్ధగా చదువుకోండి.